మనకి కేంద్ర బిందువుగా ఉండాల్సింది ఎవరు అంటే ప్రభు అయిన యేసు. దేవుని ఎరిగిన తొలి దినాల్లో మనం కేవలం యేసు మీద మాత్రమే దృష్టి పెట్టాం. యేసు మీద మాత్రమే మనం దృష్టి పెట్టాం కాబట్టే అటు ఇటు తొలగకుండా చక్కగా ఆయనను వెంబడించాం కొంతకాలం. తర్వాత మనకి వాక్యంలో ఇంకా అవగాహన పెరిగింది. ప్రసంగాలు వినటం ద్వారా కావచ్చు, దైవజనులు చెప్పుట ద్వారా కావచ్చు, మనం చదువుట ద్వారా కావచ్చు. స్టార్టింగ్లో యేసు ప్రభుని మాత్రమే తెలుసుకున్న మనం రాను రాను పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, ఇతరులను గురించి కూడా తెలుసుకోవటం మొదలుపెట్టాం. మనుషులు మనుషులే, మనుషుల మాదిరి అంత మాత్రమే. కానీ మనుషులందరిలో మనకందరికీ 100% సరిపోయే మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదు, మనం రక్షింపబడ్డ దగ్గర నుంచి మనం ఎదగవలసిన పరిపూర్ణత అంతా యేసులోనే, యేసుకు సరిపోయిన సమానత్వంలోనే మనం ఎదగాలని పిలువబడ్డాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఇలా సాక్ష్యం ఇస్తుంది. ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. 12వ వచనం చదువునానా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఒక్కసారి నాకు వెళ్ళి చూడండి. మనకి ఒక కొలత ఉంది. ఆ కొలతకి మనమందరం ఎదగాలట. ఏమిటి మనకున్న కొలత అంటే యేసుక్రీస్తే. మనం సంపూర్ణులం కావాలి, పరిపూర్ణులం కావాలని దేవుడు కోరుకున్నాడు. సంపూర్ణత అంటే ఏ సంపూర్ణత అంటే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే యేసు రక్తము ద్వారా విమోచింపబడిన మనం, యేసు ప్రభు రాజ్యములో ఉండుటకు పిలువబడిన మనం, ఆయన పెద్ద యేసు అయితే మనం చిన్న యేసులం కావాలంట. అది అసలు విషయం. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని పిలిచెను. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు. ఆ మాట కూడా అండర్లైన్ చేయాలి. కుమారునితో సారూప్యము గలవారు. ఆ ఒక్క మాట కోసం చదివించారు. ఎఫెసీ పత్రిక 4:12లోనేమో క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే యేసు ప్రభు ఏ కొలతలో అయితే ఉన్నాడో ఆ కొలతలోకి సంఘమంతా రావాలట. ఒకటి. రెండవది, తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు. అంటే యేసు ప్రభువుకి సమరూపం, సారూప్యం అంటే ఈక్వల్. అలా మనం ఎదగటానికి పిలువబడ్డామట. చాలా వరకు నాకు తెలిసి విశ్వాసులందరిలో ఉన్న అభిప్రాయం నేను చెప్పనా, యేసు ప్రభు అంత పరిపూర్ణత మనకి ఈ జీవితంలో ఎప్పటికీ రాదు అని ఒక గట్టి నమ్మకం జనానికి. యేసు ప్రభు అంత పరిపూర్ణత ఎవరికి రాదు అని ఒక గట్టి నమ్మకం. కానీ మనకి ఇవ్వబడిన పిలుపేమో ఆయన కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం పొందడానికి పిలువబడ్డామని రాస్తుంది. ఆయనతో సారూప్యము గలవారం అవ్వాలి, ఆయనతో ఈక్వల్గా ఉండునట్లు మనం ఎదగాలి. అన్ని విషయాలలో యేసు వలె ఉండుటకు మనం ఎదగాలని ఇంకో చోట రాయబడి ఉంది. అన్ని విషయములలో యేసు వలె ఉండుటకు మనం ఎదుగుదుము అని ఇంకో చోట రాయబడి ఉంది. ఇలాగా చాలా వచనాల్లో యేసు వలె ఉండటానికి, యేసు సంపూర్ణత గలవారమే ఉండటానికి, యేసుతో సారూప్యం గలవారమే ఉండటానికి అసలు దేవుడు మనల్ని పిలిచాడు. అది అసలు విషయం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి సంఘములో ఆయన జరిగిస్తున్న పనేంటి?
అంటే సంఘంలో చేరిన వాళ్ళకి అప్పులు తీర్చటమా? సంఘంలో చేరిన వాళ్ళకి 2 స్టేర్లు 3 స్టేర్లు బిల్డింగులు కట్టియటమా? సంఘంలో చేర్చబడ్డ వాళ్ళకి ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ నొప్పి లేకుండా హ్యాపీగా సాగిపోయేటట్టు చూడటమా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగిస్తున్న పని ఏంటి? మనకున్నటువంటి బాధలు, కేసులు, ఇబ్బందులు, సమస్యలు, పిల్లల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పెటాకులు, వీటి గురించి మనకు పరిష్కారం ఇయటానికే ఆదరణకర్త పంపబడ్డా? అసలు పరిశుద్ధాత్మ సంఘంలో జరిగిస్తున్న పని ఏంటి, మనలో జరిగిస్తున్న పని ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఏం లేదు, పరిశుద్ధాత్మ పూనుకొని చేస్తున్న పని ఏంటంటే, ఏ కొలతలకైతే మనం రావాలని నిర్ణయించబడ్డామో, పిలువబడ్డామో, ఆ కొలతల్లోనికి మనల్ని తీసుకొని రావడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని ఏంటంటే, మనలో యేసు స్వారూప్యం ఏర్పడినట్లు, యేసు పోలిక కనపడినట్లు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. వెండిని శుద్ధి చేసేటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి వెండిని ఎలా నిర్మలం చేస్తారు అంటే, ఆ వ్యక్తి చెప్తాడు, ఇలా ఇలా చేస్తాం, ఇలా గాలుస్తాం, ఇలా ఇది చేస్తామని. అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి అన్నాడట, అది పూర్తిగా నిర్మలమైందని నీకు ఎలా తెలిసిద్ది అంటే, దానిలోనికి నేను నా ముఖం చూసుకుంటాను, ఆ వెండిలో నా ఫేస్ క్లియర్గా కనబడితే, నా ఫేస్ క్లియర్గా అర్థమైతే అది పూర్తిగా నిర్మలమైనట్టు నేను భావిస్తాను అన్నట్ట. మనల్ని వెండిని నిర్మలం చేసినట్టు నిర్మలం చేస్తున్నాడు. ఒకప్పుడు మనలో దేవుని పోలిక లేదు, యేసు పోలిక లేదు, దేవుని పోలిక లేదు, యేసు పోలిక లేదు, యేసు స్వభావం లేదు. మనమంతా మానవ స్వభావం మరియు దుష్ట స్వభావాన్ని కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు పూనుకున్న పని ఏంటంటే, మనలో ఆ ప్రాచీన పురుషుని నాశనం చేసి, ఆ ప్రాచీన స్వభావం, దుష్ట స్వభావం, ఆ మానవ స్వభావాన్ని కూడా దాటించి దేవస్వభావం మనలోకి వచ్చేటట్టు చేస్తున్నాడట. దేవస్వభావములో మనమందరము పాలువారం అగునట్లు మనల్ని నడిపిస్తున్నాడట. పేతురు రాసినటువంటి పత్రిక మీరు చూడగలిగితే ఈ మాట రాసింది. ఒకసారి బైబిల్ తీసి ఆ పత్రిక చూసి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ లైన్. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ లైన్. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ స్వభావం? దేవ స్వభావం. అంతకుముందు మనదేం స్వభావం? దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మానవ స్వభావం. సాతాను సర్పంలోనికి ప్రవేశించి ఆదాము హవ్వలను చెడగొట్టినప్పుడు వాడి మాటలు విని ఆ దుష్టుడికి చెవి యొగ్గి అక్కడి నుంచి ఇక దుష్ట స్వభావం స్టార్ట్ అయింది. మొదట మానవ స్వభావం, ఆ తర్వాత దుష్ట స్వభావం. ఈ రెండింటిని దొళ్ళగొట్టి ఇప్పుడు దైవ స్వభావం మన లోపలికి నింపడానికి పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. ఎవరా దైవము అంటే, మన మధ్యలోనికి వచ్చి మన మధ్యలో తిరిగి జీవించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు దైవము యొక్క స్వభావము. ఆయన పోలికలోనికి మనందరినీ తీసుకొని రావడానికి ఇప్పుడు పని పెట్టుకున్నాడు ఆయన. అది అసలు కథ.